గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 184th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు సఫైర్ ఫుడ్స్ ఐపీఓ వస్తుంది కదా. అండ్ మీకు తెలిసి ఈ సఫైర్ ఫుడ్స్ ఒక పీర్ గ్రూప్ కంపెనీ, దేవేని ఇంటర్నేషనల్, ఇది కూడా రీసెంట్గానే వచ్చిన ఐపీఓ ఇది. సో ఈ రెండు కంపెనీల మధ్యలో కంపారిజన్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఈ సఫైర్ ఫుడ్స్ యొక్క డేటా గురించి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 112 పాయింట్స్ కరెక్టే 60,433 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 24 పాయింట్స్ కరెక్టే 18,044 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మేజర్ ఇండైసెస్ రెండు కరెక్ట్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ రెండు పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత క్యాడిలా హెల్త్ కేర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు 1 crore డోసెస్ని సప్లై చేస్తున్నట్టుగా వీళ్ళు మార్కెట్కి అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ వ్యాక్సిన్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 265 రూపీస్కి సప్లై చేస్తున్నట్టుగా, అండ్ ఇది నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్. సో ఆ నీడిల్ ఫ్రీ అప్లికేటర్ని 90 రూపీస్ పర్ డోస్కి సప్లై చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన పీజీ టెక్నోప్లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వైట్ గుడ్ పిఎల్ఏ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ పిఎల్ఏ స్కీమ్లో సెలెక్ట్ అయినట్టుగా దీని గురించి వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. కాకపోతే ఈ అప్డేట్ని నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని November 5th రోజే 8:42కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఏ స్కీమ్లో ఏవైతే కంపెనీస్ని సెలెక్ట్ చేసిందో ఆ లిస్ట్ని షేర్ చేశాను. అండ్ ఈ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నాయో ఆ లిస్ట్లో మీకు కనబడుతుంది. ఈ పీడిఎఫ్లో మీరు చూసినట్లయితే పీజీ టెక్నోప్లాస్ట్తో పాటు అంబర్ ఎంటర్ప్రైజెస్, వేరియస్ అదర్ కంపెనీల యొక్క పేర్లు కూడా కనబడతాయి. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఆ అమౌంట్ కూడా మీకు కనబడుతుంది. అండ్ అలాగే ఎల్ఈడి లైట్ సెగ్మెంట్లో ఏ కంపెనీస్ సెలెక్ట్ అయ్యి లైక్ డిక్సన్ టెక్నాలజీస్, స్టవ్ క్రాఫ్ట్స్, సూర్య రోషిని, ఓరియంట్ ఎలక్ట్రిక్ లాంటి కంపెనీస్ మీకు కనబడతాయి. అండ్ ఈ కంపెనీస్ ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయో కూడా మీరు చూడొచ్చు. అండ్ దీనికోసం వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఈ పీడిఎఫ్లో చూడొచ్చు. మీకు ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ మీరు కొంచెం కిందకి ట్రాక్ చేశారనుకోండి, వైట్ గూడ్స్ పిఎల్ఏ కంపెనీస్ లిస్ట్ అని కనబడుతుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఏవైతే కంపెనీస్ పిఎల్ఏ స్కీమ్లో సెలెక్ట్ అయ్యో ఆ కంపెనీస్ గురించి మీరు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సోనా కామ్షర్ ఒక చైర్మన్ సంజయ్ కపూర్ గారు CNBC TV18కి ఇంటర్వ్యూ ఇస్తూ గ్లోబల్ ఈవీ బ్యాటరీ స్పేస్లోని కస్టమర్స్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నట్టుగా అండ్ రీసెంట్గా వీళ్ళ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోని 2 న్యూ కస్టమర్స్ని యాడ్ చేసినట్టుగా అండ్ వీళ్ళు యాంటిసిపేట్ చేసిన దానికన్నా కూడా ఈవీ మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈవీ సెగ్మెంట్లో ఇండియన్ అండ్ ఫారెన్ క్లయింట్స్ని యాడ్ చేసినట్టుగా కొత్తగా చెప్తున్నారు. అండ్ ఆయన కామెంటరీ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈవీ సెగ్మెంట్లో డిమాండ్ సైడ్ అయితే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ చిప్ షార్టేజ్ వల్ల షార్ట్ టర్మ్లోని ఈ బిజినెస్ కొంచెం హెడ్ విన్స్ ఫేస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పాజిటివ్ కామెంటరీతో ఈరోజు సెషన్లో సోనా BLW స్టాక్లో పాజిటివ్ బస్ కనబడింది. నెక్స్ట్ మీలో చాలామంది మనం సిద్ధార్థ రస్తగి గారిని మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన ఏదైతే ప్రెజెంటేషన్ యూజ్ చేశారో ఇండియా $10 trillion అన్న ప్రెజెంటేషన్ని వీలైతే షేర్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రెజెంటేషన్ నేను తెప్పించాను. అండ్ ఈ కంప్లీట్ ప్రెజెంటేషన్ని ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ 11:44కి షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ వీడియోని లేట్గా చూసినట్టయితే మన ఛానల్లో ఫైల్ సెక్షన్కి వెళ్ళారనుకోండి, మీకు ఫైల్ సెక్షన్లో ఈ ప్రెజెంటేషన్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. తప్పకుండా కొంచెం టైం తీసుకుని ఈ ప్రెజెంటేషన్ అయితే చదవడానికి ప్రయత్నించండి. మీకు తెలుసు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, బట్ కానీ ఆయన మొత్తం కవర్ చేయలేరు కదా. ఆయన కవర్ చేసినంత వరకు కవర్ చేశారు మనకు ఆ వీడియోలోని. మిగిలిన డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటా మీరు ఈ ప్రెజెంటేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,82,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి మంచి రిపోర్ట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ని కూడా క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈటీనో నుంచి ఐఆర్సీటీసీ రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. ఐఆర్సీటీసీ రన్ చేసిన శ్రీ రామయాత్ర స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉన్నదో ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి 100% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఐఆర్సీటీసీ టూరిజం సైడ్ రన్ చేసిన స్పెషల్ ట్రైన్స్, స్పెషల్లీ స్పిరిచువల్ టూరిజం సైడ్ రన్ చేసిన స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉన్నదో దీనికి మంచి డిమాండే కనబడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన సన్ టీవీ ఏదైతే ఉన్నదో ఈ సన్ టీవీ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ బిజినెస్ని సపరేట్గా హేవ్ ఆఫ్ చేయబోతున్నట్టుగా అండ్ సపరేట్ చేసిన తర్వాత ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ బిజినెస్ని ఐపీఓ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. సో తొందరలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఓ కూడా రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీ ఒపీనియన్ షేర్ చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఓకి వచ్చినట్టయితే మీరు పార్టిసిపేట్ చేస్తారా? నా పర్సనల్ ఒపీనియన్ అడిగినట్టయితే నేనైతే యాజ్ ఆఫ్ నో ఇలాంటి ఫ్యాన్సీ బిజినెస్లు ఏవైతే ఉంటాయి వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు అని అనుకున్నాను. మేబీ వీళ్ళు ఫైనాన్షియల్ నెంబర్స్ అవి చాలా మంచి నెంబర్స్ అవి డెలివర్ చేస్తున్నట్టయితే డిఫరెంట్ కేస్ ఆల్టుగెదర్. బట్ యాజ్ ఆఫ్ నో ఇలాంటి ఫ్యాన్సీ బిజినెస్లు ఏవైతే ఉంటాయి వాటి నుంచి నేను దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను. అండ్ ఐపీఎల్ టీమ్స్లోని మీ ఫేవరెట్ టీమ్ ఏది అది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఐపీఓగా వస్తున్నట్టయితే మీ ఫేవరెట్ టీం, మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్న ఫేవరెట్ టీం ఏదైతే ఉంటుందో దాని గురించి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ సీ ఏ టీంకి బాగా పార్టిసిపేషన్ వస్తుందో.
నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ సఫైర్ ఫుడ్స్ని దేవేని ఇంటర్నేషనల్ ఒక నెంబర్స్తో కంపేర్ చేసి చూద్దాం. ముందుగా నెంబర్ ఆఫ్ స్టోర్స్ బట్టి చూసినట్టయితే కేఎఫ్సీ స్టోర్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే దేవేని ఇంటర్నేషనల్ దగ్గర లేటెస్ట్ నెంబర్ ఇది 348 స్టోర్స్ ఉన్నాయి. వేరే సఫైర్ ఫుడ్స్ దగ్గర 220 స్టోర్స్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పిజ్జా హట్ స్టోర్స్ దేవేని ఇంటర్నేషనల్ దగ్గర 354 స్టోర్స్ ఉన్నట్టయితే సఫైర్ ఫుడ్స్ దగ్గర 260 స్టోర్స్ ఉన్నాయి. నవ్వు ఈ రెండు కంపెనీలు కేఎఫ్సీ పిజ్జా హట్ అవుట్లెట్స్తో పాటు వేరియస్ అదర్ బ్రాండ్స్ యొక్క అవుట్లెట్స్ని కూడా రన్ చేస్తుంటాయి కదా. మిగిలిన బ్రాండ్స్ యొక్క అవుట్లెట్స్ నెంబర్ చూసినట్టయితే దేవేని ఇంటర్నేషనల్ కోస్టా కాఫీతో పాటు వాళ్ళ ఓన్ బ్రాండ్ వాంగో అవుట్లెట్స్ని కూడా రన్ చేస్తుంది. ఈ రెండు అవుట్లెట్స్ 45 ఈచ్ దేవేని ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నట్టయితే సఫైర్ ఫుడ్స్ కేఎఫ్సీ పిజ్జా హట్ అవుట్లెట్స్ కాకుండా టాకో బెల్ అవుట్లెట్స్ని కూడా రన్ చేస్తుంది. ఈ టాకో బెల్ అవుట్లెట్స్ వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి. నవ్వు ఈ రెండు కంపెనీల యొక్క జియోగ్రఫికల్ ప్రెసెన్స్ చూసినట్టయితే సఫైర్ ఫుడ్స్ ఇండియాతో పాటు శ్రీలంక, మాల్దీవ్స్లో కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. వెన్ ఇట్ కమ్స్ టు దేవేని ఇంటర్నేషనల్ వీళ్ళు ఇండియాతో పాటు నైజీరియా, నేపాల్లో వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు ఫైనాన్షియల్ పారామీటర్స్ ఆధారంగా కంపేర్ చేసి చూద్దాం. సఫైర్ ఫుడ్స్ ఫైనాన్షియల్ 21లోని 1016 crores సేల్స్ చేసినట్టయితే దేవేని ఇంటర్నేషనల్ 1134 crores సేల్స్ చేసింది. సఫైర్ ఫుడ్స్ కన్నా దేవేని ఇంటర్నేషనల్ ఒక సేల్స్ నెంబర్ మనకు ఎక్కువగా కనబడుతుంది. బట్ కానీ దేవేని ఇంటర్నేషనల్ దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే సఫైర్ ఫుడ్స్ తన 17.6% ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే దేవేని ఇంటర్నేషనల్ 20% ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేస్తుంది. ఈ Q1లోని రెండు కంపెనీల యొక్క మార్జిన్ మీద ఇంపాక్ట్ కనబడుతుంది. బట్ ఈ Q1లోని కోవిడ్ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం ఇగ్నోర్ చేసేయచ్చు. సో మార్జిన్స్ పరంగా దేవేని ఇంటర్నేషనల్ బెటర్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మనకి ఈ నెంబర్స్ బట్టి అర్థమవుతుంది. నవ్వు ఈ సఫైర్ ఫుడ్స్ దగ్గర 220 కేఎఫ్సీ స్టోర్స్, 260 పిజ్జా హట్ స్టోర్స్ అండ్ దేవేని ఇంటర్నేషనల్ దగ్గర 348 కేఎఫ్సీ స్టోర్స్ అండ్ 354 పిజ్జా హట్ స్టోర్స్ ఉన్నాయి కదా. నవ్వు ఈచ్ స్టోర్ డైలీ యావరేజ్గా ఎంత సేల్స్ చేస్తుందో చూసినట్టయితే ఫైనాన్షియల్ 21లోని సఫైర్ ఫుడ్స్ యొక్క ఈచ్ కేఎఫ్సీ స్టోర్ 1,06,000 సేల్స్ చేసినట్టయితే దేవేని ఇంటర్నేషనల్ యొక్క ఈచ్ కేఎఫ్సీ స్టోర్ 1 lakh సేల్స్ చేసింది. సఫైర్ ఫుడ్స్ యొక్క పిజ్జా హట్ అవుట్లెట్స్ ఏవైతే 48,000 సేల్స్ చేస్తున్నట్టయితే యావరేజ్గా ఎవ్రీడే దేవేని ఇంటర్నేషనల్ యొక్క ఈచ్ పిజ్జా హట్ స్టోర్ 35,000 సేల్స్ చేస్తుంది. సో ఏవైతే స్టోర్స్ రన్ చేస్తున్న స్టోర్స్లోని యావరేజ్ స్టోర్ సేల్స్ నెంబర్స్లో సఫైర్ ఫుడ్ ఈజ్ డూయింగ్ రియలీ గుడ్ వర్క్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నవ్వు ఈ రెండు కంపెనీలు ఇంకొన్ని పారామీటర్స్లో కంపేర్ చేసి చూడాలంటే బ్లూంబర్గ్ క్వింట్ ఒక ఆర్టికల్ని August 17th రోజున రిలీజ్ చేసింది. ఈ ఆర్టికల్లో వీళ్ళు వేరియస్ అదర్ కంపారిజన్స్ కూడా షేర్ చేశారు. లైక్ మనం మాట్లాడుకుంటే ఈ రెండు కంపెనీస్ జనరేట్ చేసిన టోటల్ సేల్స్లోని కేఎఫ్సీ స్టోర్స్ నుంచి ఎంత వస్తుంది, పిజ్జా హట్ స్టోర్స్ నుంచి ఎంత వస్తుంది అండ్ వీళ్ళ అదర్ బ్రాండ్స్ ఏవైతున్నాయి ఆ బ్రాండ్స్ నుంచి ఎంత సేల్స్ వస్తున్నాయి మనం బ్రేకప్ చూసినట్టయితే దేవేని ఇంటర్నేషనల్ యొక్క టోటల్ సేల్స్లోని 56.77% రెవెన్యూస్ కేఎఫ్సీ నుంచి వస్తున్నట్టయితే 25.37% రెవెన్యూస్ పిజ్జా హట్ నుంచి వస్తున్నాయి అండ్ మిగిలిన అన్ని బ్రాండ్ అవుట్లెట్స్ నుంచి వీళ్ళకి 17.86% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ సఫైర్ ఫుడ్స్ యొక్క నెంబర్ చూసినట్టయితే వీళ్ళకి కూడా కేఎఫ్సీ నుంచి సిమిలర్ పర్సెంటేజ్ 57.84% రెవెన్యూస్ కేఎఫ్సీ బ్రాండ్ నుంచి వస్తున్నాయి. సో ఈ రెండు కంపెనీలకి కేఎఫ్సీ మేజర్ రెవెన్యూ జనరేటర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సఫైర్ ఫుడ్స్కి పిజ్జా హట్ అవుట్లెట్స్ నుంచి 21.74% రెవెన్యూస్ వస్తున్నట్టయితే మిగిలిన అన్ని బ్రాండ్ అవుట్లెట్స్ నుంచి వీళ్ళకి 20.42% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ వీళ్ళ ఆర్టికల్ ఏదైతే స్టోర్ కౌంట్ డేటా ఇచ్చారో ఇది ఓల్డ్ డేటా, ఇగ్నోర్ చేసేయండి. లేటెస్ట్ నెంబర్స్ నేను మీకు ఇప్పుడు షేర్ చేశాను కదా. అండ్ మీకు ఇక్కడ మ్యాప్లో ఏవైతే లొకేషన్స్ పిన్ అయ్యాయి బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, న్యూఢిల్లీ, గాజియాబాద్, గుర్గాం, జైపూర్ అండ్ ముంబైలో ఉన్న కేఎఫ్సీ పిజ్జా హట్ స్టోర్స్ని దేవేని ఇంటర్నేషనల్ ఆపరేట్ చేస్తున్నట్టయితే సఫైర్ ఫుడ్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు తమిళనాడు అండ్ కర్ణాటక, తెలంగాణలోని వీళ్ళు ఓన్లీ పిజ్జా హట్ స్టోర్స్ని మాత్రం ఆపరేట్ చేస్తున్నారు, కేఎఫ్సీ స్టోర్స్ని ఆపరేట్ చేయట్లేదు. అండ్ ముంబై కాకుండా మహారాష్ట్రలోని వీళ్ళు కేఎఫ్సీ పిజ్జా హట్ స్టోర్స్తో పాటు ఢిల్లీలో కొన్ని కేఎఫ్సీ స్టోర్స్ని అండ్ అలాగే పంజాబ్లో కొన్ని కేఎఫ్సీ స్టోర్స్ని రన్ చేస్తున్నారు. సో ఈ రెండు కంపెనీల మధ్యలో ఉన్న జియోగ్రఫికల్ బ్రేకప్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ రెండు కంపెనీల మధ్యలోని నెంబర్స్ వైజ్ కంపారిజన్ ఇది. నవ్వు సఫైర్ ఫుడ్స్ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ మనం చూసామనుకోండి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 459 crores ఈక్విటీ కనబడుతుంది అండ్ 95.2 crores డెట్ కనబడుతుంది. సో డెట్ ఈక్విటీ రేషియో 0.21గా మనం అర్థం చేసుకోవచ్చు, విచ్ ఈస్ వెల్ అండర్ కంట్రోల్గా మనం చూడొచ్చు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ విషయంకి వచ్చినట్టయితే 2019 నుంచి 2021 మధ్యలోని సఫైర్ ఫుడ్స్ యొక్క రెవెన్యూ 7.58% మధ్యలో డీగ్రో అయ్యాయి అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలో 7.68% డీగ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ నెంబర్ని వదిలేయండి, ఇది కూడా దేవేని ఇంటర్నేషనల్ ప్యాట్లో లాస్ మేకింగ్ కంపెనీ. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ చూసినట్టయితే ఇష్యూ సైజ్ 2073 crores, ఇందులో ₹1 కూడా కంపెనీకి వెళ్ళట్లేదు. ఎంటైర్ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్, అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓ ద్వారా సేల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹10 పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹1,120 నుంచి ₹1,180 మధ్యలో కోట్ చేస్తున్నారు. మనం ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే మినిమం 12 షేర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది, అక్కడ నుంచి 12 మల్టిపుల్స్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక లాట్తో పార్టిసిపేట్ చేయాలంటే ₹14,160తో పార్టిసిపేట్ చేయాలి. మాక్సిమం మనం 14 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు, అంటే ₹1,98,240 వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ BSE, NSE రెండిట్లో లిస్ట్ అవుతుంది.
అండ్ ఈ ఐపీఓ ఈరోజు ఓపెన్ ఎల్లుండి క్లోజ్ అవుతుంది. మిగిలిన 22 డేస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చినట్టు క్యూఏబీస్కి 75%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్ కోట 10% ఇచ్చారు. అండ్ ఫైనలీ ఈ రెండు కంపెనీస్ని మనం కంపేర్ చేసి చూసినట్టయితే యాక్చువల్లీ ఈ కంపారిజన్ చేయకముందు నా పర్సెప్షన్ ఏముండేదంటే దేవయాని ఇంటర్నేషనల్ దగ్గర ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నది. సఫైర్ ఫుడ్స్ యాక్చువల్లీ దేవయాని ఇంటర్నేషనల్తో కంపేర్ చేస్తే బాగా లాగింగ్లో ఉన్నది అని నేను అనుకున్నాను నెంబర్ ఆఫ్ స్టోర్స్ బట్టి. బట్ కానీ కంపారిజన్ బట్టి చూసినట్టయితే అంత వెనకబడి అయితే లేరు, ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లో ఉన్నారు. కొంచెం నెంబర్ ఆఫ్ స్టోర్స్ బట్టి దేవయాని ఇంటర్నేషనల్ దగ్గర నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ అదర్ పారామీటర్స్ లైక్ యావరేజ్ డైలీ ఈచ్ స్టోర్ యొక్క సేల్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇలాంటి నెంబర్స్లో చూసినట్టయితే సఫైర్ ఫుడ్స్ హ్యాస్ డన్ రియలీ గుడ్ వర్క్. సో ఎవరి దగ్గర అయితే దేవయాని ఇంటర్నేషనల్ స్టాక్స్ లేవో ఈ సఫైర్ ఫుడ్స్ కూడా కేఎఫ్సి, పిజ్జా హట్ బ్రాండ్స్ని సేల్ చేస్తుంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రెండు బ్రాండ్స్ మీద మీకు బులిష్నెస్ ఉన్నట్టయితే ఈ రెండు కంపెనీలు ఇగ్నోర్ చేసింటే కేఎఫ్సి, పిజ్జా హట్ ఈ రెండు బ్రాండ్స్ మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉన్నదనుకోండి, దెన్ యూ కెన్ ప్లే విత్ ఎనీ ఆఫ్ దీస్ కంపెనీస్. అండ్ ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కాకుండా ఐపీఓ ద్వారా ఈ కంపెనీలో అప్లై చేసినట్టయితే మనకి ఏమైనా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుందా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఐపీఓస్ ఉన్నాయి కదా. సో ఇన్ని ఐపీఓల మధ్యలోని కొన్ని బాగా బజ్ ఉన్న కంపెనీలు మాత్రమే షార్ట్ టర్మ్లో లిస్టింగ్ గెయిన్స్ అవి డెలివర్ చేయగలవు. సో ఇప్పుడు సఫైర్ ఫుడ్స్ విషయంకి వచ్చేటైతే అంత మంచి బజ్ అయితే లేదు మార్కెట్లో. ఎందుకంటే బికాస్ ఈసారి ఏదైతే లాస్ట్ 2 వీక్స్లో వచ్చిన ఐపీఓస్ ఉన్నాయి ఈ ఐపీఓలో నైకా, లేటెంట్ వ్యూ, సిగాచి మ్యాక్సిమం షార్ట్ టర్మ్ బజ్ని గ్రాప్ చేసాయి. సో ఎవరైతే షార్ట్ టర్మ్కి పార్టిసిపేట్ చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. అండ్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ ఏదైనా ఒకటే, రెండు కంపెనీలు ఒకటేలా నాకు కనబడుతున్నాయి. అండ్ ఈ సఫైర్ ఫుడ్స్ ఐపీఓలో పార్టిసిపేట్ చేసే ముందు మీకు ఒక పాయింట్ తెలియాల్సి ఉన్నది. రీసెంట్గా వీళ్ళు 2 ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ చేశారు August 5, 2021 రోజున. వీళ్ళ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేసిన ప్రైస్ చూసినట్టయితే ఒకటి 505 రూపీస్ చేశారు, ఇంకోటి 544 రూపీస్ చేశారు. ఈ 505 రూపీస్కి వీళ్ళు ఎవరెవరికి అలాట్ చేశారంటే ఆర్ఎన్జిఏ మారిషియస్ లిమిటెడ్కి అండ్ సఫైర్ ఫుడ్స్ మారిషియస్ లిమిటెడ్కి అలాట్ చేశారు. అండ్ 544 రూపీస్లో అలాట్మెంట్ వీళ్ళు ఎడిల్వేస్ క్రాస్ ఓవర్ ఆపర్చునిటీస్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ ఫండ్కి చేశారు. అండ్ ఈ ఐపీఓ ఒక ఎంటైర్ సైజ్ ఆఫర్ ఫర్ సేల్ అని మనం మాట్లాడుకున్నాం కదా, అంటే ప్రమోటర్స్ కానీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓ ద్వారా సెల్ చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ సెల్లింగ్ షేర్ హోల్డర్స్లో ఈ సఫైర్ ఫుడ్స్ మారిషియస్ లిమిటెడ్ అంటే రీసెంట్గా ఎడిషనల్గా అలాట్మెంట్ దొరికిన ఈ కంపెనీతో పాటు ఎడిల్వేస్ క్రాస్ ఓవర్ ఆపర్చునిటీస్ ఫండ్ సిరీస్ 2 ఈ ఫండ్ కూడా సెల్లింగ్ షేర్ హోల్డర్స్ లిస్ట్లో ఉన్నది. అండ్ వీళ్ళు అలాట్ చేసింది 505 రూపీస్, 544 రూపీస్ అయితే ఇప్పుడు వీళ్ళు ఐపీఓలో ఆఫర్ చేస్తున్న ప్రైస్ 1180 రూపీస్. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకుని మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలి లేదు అన్న డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ రైల్వే కంపెనీ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ముంబై అహ్మదాబాద్ మధ్యలోని హై స్పీడ్ రైలు ఏదైతే రన్ చేద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళు L1 బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. నవ్వు వీళ్ళు విన్ అయిన టెండర్ యొక్క వాల్యూ 5142 crores. అండ్ ఈ టెండర్లో భాగంగా వీళ్ళు డిజైన్, సప్లై, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్ అండ్ ట్రాక్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ టెస్టింగ్, కమిషనింగ్ ఫర్ డబుల్ లైన్ హై స్పీడ్ రైల్గా వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క అప్రాక్సిమేట్ కంప్లీషన్ పీరియడ్ 6.5 yearsగా చెప్తున్నారు. ఎప్పుడైతే తర్వాత ఈ సెషన్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అనౌన్స్ చేసింది కదా 2070 కల్లా మనం కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేస్తామని చెప్పి. సో ఇండియా 2070 కల్లా ఈ కార్బన్ న్యూట్రాలిటీ టార్గెట్ని అచీవ్ చేయాలంటే మనం గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలి. కాబట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రాజ్ ఇండస్ట్రీస్తో MOU సైన్ చేసింది. ఈ MOUలో భాగంగా వీళ్ళు ఆల్కహాల్ టు జెట్ ఫ్యూయల్స్ని అండ్ అలాగే 1G and 2G ఇథనాల్ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. డెఫినెట్లీ మన ఇండియాలో ఉన్న లార్జ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్ లాంటి కంపెనీస్ గ్రీన్ ఎనర్జీ వైపు ఫోకస్ ఎక్కువగా పెంచినట్టయితే మన ఎన్విరాన్మెంట్ కూడా మంచిది అండ్ ప్రాజ్ ఇండస్ట్రీ షేర్ హోల్డర్స్ కూడా మంచిది. అండ్ ఈ MOUలో భాగంగా ఇండియన్ ఆయిల్, ప్రాజ్ వీళ్ళిద్దరూ కలిపి కొలాబరేషన్లోని బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని అండ్ CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని, బయోడీజిల్ అండ్ ఇథనాల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ రెండు కంపెనీస్ కలిపి కొన్ని కో ప్రొడక్ట్స్ని తయారు చేసి ఈ కో ప్రొడక్ట్స్ని, ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ని ఈ ఫెసిలిటీస్ నుంచి డెవలప్ చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దట్స్ ఎ బిగ్ అప్డేట్. ఎప్పుడైతే ఈ సెషన్లో ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్లో పాజిటివ్ బస్ కనబడింది. నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి ఇంకొక అప్డేట్ వచ్చింది. ఇండియన్ ఆయిల్ మినిస్ట్రీ BPCL 7,000 EV ఛార్జింగ్ స్టేషన్స్ని, HPCL 5,000 EV ఛార్జింగ్ స్టేషన్స్ని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10,000 EV ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తారని ఇండియన్ ఆయిల్ మినిస్ట్రీ కామెంట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ తర్వాత మోస్ట్ ఆఫ్ అవర్ PSU కంపెనీస్ గ్రీన్ ఎనర్జీ సైడ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నైకా IPOలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అలాట్మెంట్ స్టేటస్ అయితే నిన్న లైవ్ అయిపోయింది. అండ్ ఈరోజు ఈటీనో నుంచి ఒక అప్డేట్ ఏమొచ్చిందంటే నైకా షేర్స్ రేపు అంటే November 10th రోజే లిస్ట్ అవ్వబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. దీని మీద ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు.
అండ్ ఎవరికైతే నైకా ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిందో కంగ్రాచులేషన్స్ టు యూ. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఈ ఐపీఓలో అలాట్మెంట్ వచ్చింది. అండ్ లెట్స్ సీ రేపు లిస్ట్ అయినట్టయితే ఎలా లిస్ట్ అవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.